అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. అది గలిలయ సముద్ర తీరంలో మొదలైంది. ఇద్దరు సాధారణ జాలర్ల జీవితాలను ఒకే ఒక పిలుపు ఎలా మార్చేసిందో చూద్దాం. ఆ ఒక్క క్షణం కేవలం వారి జీవితాలనే కాదు, మనం జీవితాన్ని చూసే దృక్పథాన్ని కూడా ఎలా శాశ్వతంగా మార్చిందో ఈ విశ్లేషణలో లోతుగా పరిశీలిద్దాం. మీకెప్పుడైనా అనిపించిందా, రోజూ చేసే పనుల్లో పడిపోయి అసలు నా జీవితం ఇంతేనా, దీనికి మించి ఇంకా ఏదైనా ఉందా అని? చాలామందికి ఇలాంటి ఫీలింగ్ వస్తూ ఉంటుంది కదా. మన జీవితంలో ఇంకేదో అర్థవంతమైనది చెయ్యాలి అనే ఒక లోపల్నించొచ్చే పిలుపు లాంటిదనమాట. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, కటురాము ప్యాట్రిక్ చేసిన ఒక రీసెర్చ్ ప్రకారం చాలామంది ప్రొఫెషనల్స్లో, అంటే మనలాంటి వాళ్లలో ఈ ఫీలింగ్ ఉంటుందట. కానీ ఆ పిలుపును ఎలా అందుకోవాలి, ఎలా ఫాలో అవ్వాలి అనే క్లారిటీ మాత్రం ఉండదు. సరిగ్గా ఆ గ్యాప్ని అర్థం చేసుకోవడానికే ఈ విశ్లేషణ. సరే, అయితే మనమిప్పుడు టైం ట్రావెల్ చేద్దాం. గలిలయ సముద్ర తీరానికి వెళ్దాం. సుమారు 2000 సంవత్సరాల క్రితం. అక్కడ ఒక మామూలు రోజున జరిగిన ఒక అసాధారణ సంఘటనే మన ఈ చర్చకు మూలం. కథ మొదలయ్యేది ఇక్కడే. ఇద్దరు అన్నదమ్ములు రోజులాగే తమ పని చేసుకుంటున్నారు. వాళ్ల జీవితాలు కొన్ని క్షణాల్లో పూర్తిగా మారిపోబోతున్నాయని వాళ్లకు అస్సలు తెలియదు. వాళ్ళు జాలర్లు. అంటే అది కేవలం వాళ్ల ఉద్యోగం కాదు, అదే వాళ్ల బతుకు తెరువు, అదే వాళ్ల ఐడెంటిటీ, చెప్పాలంటే అదే వాళ్ల ప్రపంచం. అప్పుడే ఆ మాటలు వినిపించాయి. ఆ ఒక్క పిలుపు వాళ్ల జీవిత గమనానే మార్చేసింది. ఇది కేవలం ఒక ఇన్విటేషన్ కాదు, ఒక కొత్త పర్పస్ వైపు, ఒక కొత్త ఐడెంటిటీ వైపు వాళ్లు వేసిన మొదటి అడుగు. ఇక వాళ్ల రెస్పాన్స్ చూడండి. వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు, ఎలాంటి సంకోచం లేదు. ఇంత త్వరగా, ఇంత ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవడమే ఈ కథలో మనం విశ్లేషించాల్సిన చాలా ముఖ్యమైన పాయింట్. అసలు ఆ పిలుపు ఎంత పెద్ద విషయమో అర్థం కావాలంటే మనం అప్పటి పరిస్థితుల్ని ఒక్కసారి చూడాలి. కటురాము విశ్లేషణ ప్రకారం అప్పట్లో అంతా ప్రశాంతంగా ఏమీ లేదు. రాజకీయంగా, మతపరంగా చాలా టెన్షన్సున్నాయి. అలాంటి టైంలో వాళ్ల వలల్ని వదిలేయడమంటే ఊరికే జాబ్ మానేయడంలాంటిది కాదు, వాళ్ల సెక్యూరిటీని, బతుకు తెరువునే రిస్కులో పెట్టడమనమాట. సరే, నా వెంబడి రండి అని సింపుల్గా అన్న ఆ మాటల వెనుక ఉన్న అసలర్థమేంటి? అది కేవలం భౌతికంగా ఒకరి వెనుక నడవడం కంటే చాలా చాలా ఎక్కువ. కెన్నెత్ గెర్హార్ట్ వర్క్ ప్రకారం అప్పట్లో శిష్యరికమంటే క్లాస్లో కూర్చుని పాఠాలు వినడం లాంటిది కాదు, అదొక అప్రెంటిస్షిప్ లాంటిది. అంటే గురువుతో పాటే ఉండాలి, ఆయనతో కలిసి పనిచేయాలి, ఆయనతో పాటే జీవించాలి, మెల్లమెల్లగా ఆయనలా మారడానికి ప్రయత్నించాలి. ఇక ఆడమ్ ఎల్వాంగర్ రీసెర్చ్ నుంచి మెటానోయా అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. దీని ప్రకారం బయటకు ఒకరిని ఫాలో అవ్వాలంటే ముందు లోపల ఒక పెద్ద మార్పు రావాలి. ఇది జస్ట్ మైండ్ మార్చుకోవడం కాదు, ఏకంగా మనసునే, మన హృదయాన్నే మార్చుకోవడం లాంటిది. సో పేతురు, అంద్రేయ మొదలుపెట్టిన జర్నీ ఇదేనన్నమాట. 3 సింపుల్ స్టెప్స్. ఫస్ట్, ఆ పిలుపు వచ్చింది. సెకండ్, వాళ్లు ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇక థర్డ్, ఆ మూమెంట్ నుంచి వాళ్ల జీవితం ఒక కొత్త పరివర్తన వైపు ప్రయాణం మొదలుపెట్టింది. మరి ఈ జర్నీలో వాళ్ళు ఏం కోల్పోయారు, బదులుగా ఏం పొందారు? ఇప్పుడు దాని గురించే చూద్దాం. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ కంపారిజన్ చూడండి. వాళ్ల వలలేంటి? పడవలు, వలలు అంటే వాళ్ల పనికి సంబంధించినవి. మరి మన వలలేమై ఉంటాయి? అవి వేరే రూపంలో ఉండొచ్చు కదా. బహుశా మన కెరీర్, మన సోషల్ స్టేటస్, లేదా మన పర్సనల్ గోల్స్, ఇవన్నీ కూడా ఒక రకమైన వలలే. అంటే ఈ పిలుపుకు స్పందించడమనేది అంత సులభమైన విషయం కాదనమాట. దీనికి చాలా పెద్ద త్యాగం, పూర్తి నిబద్ధత అవసరమని ఈ కథ మనకు చాలా క్లియర్గా చెప్తోంది. కానీ ఎంత పెద్ద మూల్యం చెల్లించారో అంతకంటే గొప్ప రివార్డ్స్ కూడా పొందారు. ఆ పిలుపు వాళ్ల ఐడెంటిటీని మొత్తం మార్చేసింది, వాళ్లకు జీవితంలో ఒక కొత్త ఉద్దేశాన్నిచ్చింది. సరే, ఇదంతా బాగుంది. కానీ 2000 ఏళ్ల క్రితం జరిగిన ఈ కథకు ఈరోజు మనకు సంబంధమేంటి? ఆ పాత పిలుపు మన మోడర్న్ లైఫ్స్లో ఎలా వర్తిస్తుందో చూద్దాం. మళ్లీ కటురాము రీసెర్చ్ విషయానికొస్తే, ఈ రోజుల్లో సేవ చెయ్యాలనే పిలుపు అందుకున్న వాళ్లకు కొన్ని ప్రత్యేకమైన ఛాలెంజెస్, అలాగే ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయని ఆయన హైలైట్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ ప్రెషర్స్ లాంటివి ఒక పెద్ద అడ్డంకి అయితే, మరోవైపు మనకున్న మోడర్న్ స్కిల్స్ సేవ చేయడానికి సరికొత్త దారులు చూపిస్తాయి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటుంది. అదేంటంటే, ఈ పిలుపు అంటే ఉన్న ఉద్యోగాలు, జీవితాలు అన్నీ వదిలేయాలని కాదు, అస్సలు కాదు.
దాని బదులు ఆ సేవాభావాన్ని మన రోజువారీ జీవితంలో మనం చేసే పనిలోనే ఒక భాగంగా ఎలా మార్చుకోవాలి అనేది ముఖ్యం. చివరగా ఈ పాత కథ మనందరినీ ఒక పర్సనల్ ప్రశ్నతో వదిలివెళ్తోంది. ఒకవేళ ఈరోజు మీకు అలాంటి పిలుపు వస్తే మీరు ఏ వలలను వదిలిపెట్టాల్సి ఉంటుంది? ఒక ఉన్నతమైన ఉద్దేశం వైపు అడుగులు వెయ్యకుండా మిమ్మల్ని ఆపుతున్నవి ఏవి? ఒక్కసారి ఆలోచించండి.